2030 వచ్చేసరికి ఈ ప్రపంచంలో 70% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈవీస్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అంతే కదా. కానీ ఒక్క నిమిషం, ఒకసారి ఈ ఆర్టికల్స్ చూడండి. ఇవి పూర్తిగా ఇంకో స్టోరీని చెప్తున్నాయి. ది నార్వేగన్ యూనివర్సిటీ జరిపిన ఓ రీసెర్చ్ ప్రకారం ఒక ఎలక్ట్రిక్ వాహనం తయారయ్యి రోడ్డు మీదకి రాకముందే అది ఆల్రెడీ 13,608 కిలోల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. దానివల్ల ప్రతి సంవత్సరం 36,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి ఏ ఈవీ అయితే ఎకో ఫ్రెండ్లీ అనుకుంటున్నారో ఆ ఈవీనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను ట్రిగర్ చేస్తుంది. మరైతే దీనికి సొల్యూషన్ ఏంటి? టొయోటా తీసుకురాబోతున్న ఈ బ్రాండ్ న్యూ ఇంజిన్ ఈవీ ఇండస్ట్రీని రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఇంజిన్ పూర్తిగా హైడ్రోజన్ పైనే నడుస్తుంది మరియు కార్బన్ డయాక్సైడ్కి బదులుగా వాటర్ వేపర్ను బయటికి వదులుతుంది. ఆ నీటిని మీరు తాగొచ్చు కూడా. ఒకవేళ ఈ ఇంజిన్ యొక్క శక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఎలక్ట్రిక్ వాహనాల ఇంజిన్ల కంటే కూడా 2 రెట్లు శక్తివంతమైంది. ఈ ఇంజిన్ తన ప్రోటోటైప్ స్టేజ్లోనే టెస్లా యొక్క టాప్ సెల్లింగ్ మోడల్ వై ఈవీ ఇంజిన్ను మించిపోయింది. నమ్మలేకపోతున్నారు కదా. ఈ టొయోటా ఇంజిన్ ఒక రీఫిల్లో 650 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా ఇస్తుంది మరియు ఈ రీఫిల్లింగ్ కోసం కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ టెస్లా యొక్క మోడల్ వై సింగిల్ ఛార్జ్లో కేవలం 500 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. అది కూడా ఒక రోజంతా ఛార్జింగ్ పెట్టుంచితే. ఇక్కడ వరకు అంతా చాలా అద్భుతంగా ఉంది కదా. టొయోటా ఇదంతా ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకుని చేసింది అనుకుంటున్నారు కదా. కానీ నిజానికి కాదు. తప్పని పరిస్థితిలో టొయోటా ఈ ఇంజన్ను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ టొయోటా యొక్క నార్మల్ కార్లపై బ్యాన్ విధించింది. ఎందుకంటే 2005 నుంచి 2015 వరకు టొయోటా తను తయారు చేస్తున్న కార్ల యొక్క టెయిల్ పైప్స్ను ఇంప్రూవ్ చేసుకోకుండా అన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఈ విషయం ఎప్పుడైతే యుఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దృష్టికి వచ్చిందో టొయోటా వద్ద నుండి దీనిపైన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను కోరింది. దాన్ని టొయోటా ప్రొవైడ్ చేయలేకపోవడంతో యుఎస్ గవర్నమెంట్ టొయోటాపై క్లీన్ ఎయిర్ యాక్ట్ను ఉల్లంఘించినందుకు ఛార్జెస్ వేసింది. అంతేకాకుండా $180 మిలియన్ ఫైన్ కూడా విధించింది. దాంతో టొయోటా పరిస్థితి ఎలా మారిందంటే ఒకవేళ ఈ ఫైన్ కట్టకపోతే వారి కార్లు బ్యాన్ అవుతాయి. ఒకవేళ ఫైన్ కడితే చాలా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. మరియు సరిగ్గా అదే జరిగింది. తర్వాతి 2 సంవత్సరాలలో టొయోటా కార్ సేల్స్ డ్రాస్టికల్గా పడిపోయాయి. ఈ సిచ్యువేషన్ని మరింత దారుణంగా మారుస్తూ 2020లో కోవిడ్ వచ్చేసింది. దాంతో ఆ సమయంలో అన్ని కార్ కంపెనీలు పర్యావరణాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాయి. కానీ అయినా కూడా టొయోటా యొక్క మేజర్ ఫోకస్ కంబషన్ ఇంజిన్స్ మీద పెట్టింది. కొత్త ఇన్నోవేషన్ గురించి కనీసం ఆలోచించలేదు. దాంతో టొయోటా సేల్స్ 20% పడిపోయాయి. అప్పుడు స్పృహలోకి వచ్చిన టొయోటా కంపెనీ ఇన్నోవేషన్ మరియు డ్యూరబిలిటీ కలిగిన హైడ్రోజన్ ఇంజిన్పై దృష్టి పెట్టింది. దీనికోసం యమహా కంపెనీతో టైఅప్ అయింది. బియాండ్ జీరో క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుని జీరో కార్బన్ ఎమిషన్ మోటివ్తో హైడ్రోజన్ ఇంజిన్పై వర్క్ చేయడం మొదలుపెట్టింది. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? హైడ్రోజన్ ఇంజిన్ను తయారు చేయడం అసలు టొయోటా యొక్క ఐడియానే కాదు. 18వ శతాబ్దంలో స్విస్ ఆర్మీ ఇంజనీర్ అయిన ఫ్రాంకోయిస్ ఐజెక్ మొట్టమొదటి హైడ్రోజన్ ఇంజిన్ను తయారు చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఫెయిల్ అయింది. అయితే 1860లో అదే ఇంజన్లో కొన్ని మార్పులు చేసి ఓ బెల్జియన్ ఇంజనీర్ లెనోయిర్ ఎలక్ట్రోలైసిస్ పై నడిచే హైడ్రోజన్ ఇంజిన్ను తయారు చేశాడు. దాని పేరు హిప్పో మొబైల్. అయితే ఎలక్ట్రోలైసిస్ కోసం ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది మరియు ఆ ఎలక్ట్రిసిటీ ఫాజిల్ ఫ్యూల్ నుండి వస్తుంది. కాబట్టి అందరూ ఫాజిల్ ఫ్యూల్ వైపుకే షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఫాజిల్ ఫ్యూల్తో నడిచే డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్స్ పుట్టుకొచ్చాయి. దీని కారణంగా హైడ్రోజన్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ థియరీ వరకే ఆగిపోయింది. అయితే 1966లో జనరల్ మోటార్స్ రాకెట్ ఫ్యూల్ టెక్నాలజీని నార్మల్ కార్ ఇంజిన్స్లో ఉపయోగించాలి అని నిర్ణయించుకుంది. అపోలో మిషన్ యొక్క క్రయోజెనిక్ హైడ్రోజన్ ట్యాంక్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ కార్ను తయారు చేశారు, ఎలక్ట్రోవాన్ పేరుతో. అయితే ఈ కార్ హైడ్రోజన్ బాంబ్కి ఏ మాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఇందులో హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ గ్యాసెస్ యొక్క సిలిండర్స్ ఉన్నాయి. మనకు తెలుసు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిస్తే ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుందో అని. ఎందుకంటే ఇవి రెండు కూడా వెరీ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్. వాళ్ళ దగ్గర దీనికోసం ఖచ్చితంగా ఏదైనా పరిష్కారం ఉండుండవచ్చు. కానీ దీనిని నడిపించడానికి ఒక రాకెట్ సైంటిస్ట్ ఖచ్చితంగా అవసరం అనిపించేలా ఉండేది. ఎందుకంటే ఒకసారి దీన్ని చూడండి, దీని డాష్ బోర్డ్ రాకెట్ కంట్రోలర్కి ఏ మాత్రం తక్కువ కాదు. మరియు అంతేకాదు, మీరు ఒకవేళ దీని డిజైన్ చూసినట్లయితే ఈ కార్లో సగం కంటే ఎక్కువ స్పేస్ను ఇంజినే కవర్ చేసేది. దీని కారణంగా అది 6 సీటర్ కార్లా అనిపించినా కూడా అందులో కేవలం 2 మాత్రమే కూర్చోవచ్చేది. ఇంప్రాక్టికల్, రైట్? దీని కారణంగా ఈ కార్ ఎప్పటికీ కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. జనరల్ మోటార్స్ దీనికి సొల్యూషన్ కనిపెట్టే ముందు అనుకోని సంఘటన జరిగింది. దాంతో ఈ కార్ యొక్క తయారీ పూర్తిగా ఆగిపోయింది. ఏం జరిగిందంటే ఈ ఎలక్ట్రోవాన్ను టెస్ట్ చేస్తున్నప్పుడు దాని హైడ్రోజన్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. దాని ప్రభావం 1/2 కిలోమీటర్ వరకు చూపించింది. దాంతో ప్రజల మనసులో ఈ టెక్నాలజీ చాలా ప్రమాదకరమైందిగా ముద్ర వేసుకుంది. అయితే ఇదంతా హిస్టరీ. ఈ కాలంలో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి టొయోటా ఈ ఇంజన్ను తిరిగి తీసుకురాబోతుంది. అయితే
ఈ ఇంజన్లు బ్లాస్ట్ అవ్వకుండా చేసే టెక్నాలజీ టొయోటా దగ్గర అసలేముంది? మొదట్లో హైడ్రోజన్ ఇంజన్ ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించడం లేదా సాల్వ్ చేయడం మొదలుపెట్టింది టొయోటా. సేఫ్టీ గురించి మాట్లాడితే హైడ్రోజన్ లీక్ అవ్వకుండా చేసింది. హైడ్రోజన్ మొదట్లో అల్యూమినియం మరియు స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన సిలిండర్లలో ఉండేది, కాబట్టి అందులో నుంచి చాలా ఈజీగా లీక్ అయ్యేది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా బలమైన ఓ మెటీరియల్ను ఉపయోగించారు, అదే కార్బన్ ఫైబర్. దీని కారణంగా మొదట్లో ఏ ట్యాంక్స్ అయితే 3000 PSA ప్రెషర్ను మాత్రమే తట్టుకునేవో అవే ట్యాంక్స్ ఇప్పుడు 10,000 PSA ప్రెషర్ తట్టుకునేంత స్ట్రాంగ్గా మారాయి. ఈ ట్యాంక్స్ను ఉపయోగించి 2014లో టొయోటా తన మొదటి హైడ్రోజన్ సెల్ కార్ను లాంచ్ చేసింది, అదే టొయోటా మిరాయ్. అయితే ఈ కార్ చాలా పాపులర్ అయినా కూడా దీని సేల్స్ అనుకున్న స్థాయిలో జరగలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూల్ సెల్ ఎఫిషియన్సీ. మనకు తెలుసు, ఫ్యూల్ సెల్స్ ఎలక్ట్రోలైసిస్ ద్వారా ఎలక్ట్రిసిటీను జనరేట్ చేస్తుంది. కానీ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎనర్జీ 2 వేరువేరు కన్వర్షన్ ప్రాసెసెస్ నుండి వెళ్తుంది. ఫస్ట్ ఎలక్ట్రిక్ టు కెమికల్ ఎనర్జీ, దీన్నే ఎలక్ట్రోలైసిస్ అంటారు. అండ్ సెకండ్ కెమికల్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ లేదా రివర్స్ ఎలక్ట్రోలైసిస్. ఈ డ్యువల్ ఎనర్జీ కన్వర్షన్ కారణంగా టొయోటా మిరాయ్ కేవలం 25 to 30% ఎఫిషియన్సీ ప్రొవైడ్ చేయగలిగేది. కానీ అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్స్ 79 to 90% ఎఫిషియన్సీని ప్రొవైడ్ చేస్తున్నాయి. అంతేకాదు, ఎలక్ట్రోలైసిస్ కోసం ఉపయోగించే యానోడ్ అండ్ క్యాథోడ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి ఎలక్ట్రోలైట్స్ కారణంగా డ్యామేజ్ అవుతాయి. దాంతో సెల్ యొక్క సెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. కానీ టొయోటా యొక్క ఈ కొత్త టెక్నాలజీ ఈ ఫ్యూల్ సెల్ యొక్క అన్ని నెగటివ్స్ను పాజిటివ్గా మార్చింది. ఎలక్ట్రోలైసిస్ లేకుండా హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. చెప్తే నమ్మరు, కానీ ఇదొక పెద్ద మాస్టర్ స్ట్రోక్. చూడండి, ఎలక్ట్రిక్ కార్స్లో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కార్ యొక్క ఒక ఫ్యూల్ సెల్లో ఫ్లో అవుతుంది. నార్మల్ ఫ్యూల్ కార్స్లో 4 భాగాలుగా ఎనర్జీ జనరేట్ అవుతుంది. మొదట ఎయిర్ అండ్ ఫ్యూల్ ఒక ట్యాంక్లో మిక్స్ అవుతాయి. తర్వాత ఒక పిస్టన్ దాన్ని పైకి కంప్రెస్ చేస్తుంది. తర్వాత ఒక స్పార్క్ ప్లగ్ దానికి ఇగ్నిషన్ ఇస్తుంది. అండ్ లాస్ట్ కంబషన్ తర్వాత ఫ్యూల్ నుండి వచ్చిన ఎగ్జాస్ట్ రిలీజ్ అవుతుంది. సో వీళ్ళ మాస్టర్ స్ట్రాటజీ ఏంటంటే ఒక నార్మల్ ఇంజన్లోకి ఎయిర్ అండ్ హైడ్రోజన్ను పంప్ చేసి కంప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మిగతా ప్రాసెస్ అంతా సేమ్ నార్మల్ కంబషన్ ఇంజన్స్లో ఉన్నట్టే ఉంటుంది. ఇది మాస్టర్ స్ట్రాటజీ ఎందుకైందంటే ఈ టెక్నాలజీ డిఫరెంట్గా ఉండటం మూలంగా కాదు, కానీ ఒక నార్మల్ ఇంజన్ సెటప్లో హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించడం చాలా బేసిక్గా అనిపించినా కూడా ఇంతవరకు దీన్ని ఎవరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇతర ఇంజిన్స్ కేవలం 20% మాత్రమే ఎఫిషియన్సీని ప్రొవైడ్ చేస్తుంటే హైడ్రోజన్ ఇంజిన్ మాత్రం 40 to 50% ఎఫిషియన్సీని ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఈ ఎఫిషియన్సీని ఎలా డిటర్మైన్ చేస్తారు అని డౌట్ రావచ్చు. కంబషన్ తర్వాత మిగిలే రెసిడ్యూ వల్ల డీజిల్, పెట్రోల్ మరియు ఇతర ఫ్యూల్స్ కంప్లీట్గా బర్న్ అవ్వవు. దీని మూలంగా రెసిడ్యూ లేదా వేస్టేజ్ను వదులుతాయి. కానీ హైడ్రోజన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం కారణంగా అది కంప్లీట్గా బర్న్ అయ్యి నార్మల్ ఫ్యూల్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక 5 లీటర్ల డీజిల్ 45 మెగాజూల్ ఎనర్జీని జనరేట్ చేస్తే అదే 5 లీటర్ల హైడ్రోజన్ 120 మెగాజూల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇదంతా విన్న తర్వాత ఇది చాలా ఎఫిషియెంట్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఇంకో అతిపెద్ద సమస్య ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. అదే హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1937లో జరిగిన హిండెన్బర్గ్ డిజాస్టర్. దీంట్లో ఒక హైడ్రోజన్తో నింపిన స్పేస్ షిప్ న్యూజెర్సీ మీదుగా వెళ్తూ సడన్గా పేలిపోయింది. అండ్ దాంట్లో ప్రయాణిస్తున్న దాదాపు 35 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ భవిష్యత్తులో ఎదురవకూడదని సైంటిస్టులు ఒక కొత్త పద్ధతిని బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే హైడ్రోజన్ ఫ్యూల్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే సోలార్ ఎనర్జీని ఉపయోగించి హైడ్రోజన్ని తయారు చేయాలి అని. మొదట్లో ఈ ప్రాసెస్ సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి చేసేవారు. అది చాలా ఖరీదుతో అలాగే తక్కువ ప్రొడక్టివ్గా ఉండేది. అయితే IEEE స్పెక్ట్రమ్ ప్రకారం జపాన్కి చెందిన ఒక యూనివర్సిటీ ఎటువంటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ జనరేట్ చేసిందంటే అది ఫోటో ఎలక్ట్రాలిసిస్ ద్వారా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనందరికి తెలుసు, వాటర్ ఎలక్ట్రాలిసిస్లో ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. దాన్ని క్యాథోడ్ అండ్ యానోడ్లు ప్రొవైడ్ చేస్తాయి. దాంతో హైడ్రోజన్ జనరేట్ అవుతుంది. కానీ ఈ ఫోటో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ యొక్క ఎలక్ట్రాడ్స్ సన్ నుండి వచ్చే రకరకాల వేవ్ లెంగ్త్స్ను అబ్జర్వ్ చేసుకుని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ను సపరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో యానోడ్కి టైటానియం డయాక్సైడ్ ఏదైతే N టైప్ క్యాటలిస్టో మరియు క్యాథోడ్కు సిలికాన్ కార్బైడ్ ఏదైతే P టైప్ క్యాటలిస్ట్ ఉందో వాటిని డోప్ చేయడం జరిగింది. ఇప్పుడు సన్ నుండి రేడియేషన్ ఎప్పుడైతే ఈ సెల్స్పై పడుతుందో దీంట్లో ఉన్న టైటానియం డయాక్సైడ్ UV రేస్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే దీని ఎలక్ట్రాన్స్ UV ఎనర్జీ వల్ల ఎక్సైట్ అవుతూ ఉంటాయి. మరియు ఈ ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుండి క్యాథోడ్కి కరెంట్గా ఫ్లో అవుతూ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో సేమ్ ఇదే మెథడ్ను హైడ్రోజన్ స్టేషన్ దగ్గర హైడ్రోజన్ను జనరేట్ చేయడానికి ఉపయోగించబోతున్నారు. ఈ హైడ్రోజన్ ఇంజిన్ ఎంత ఎఫిషియెంట్ అంటే ఇది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని మొత్తం రీప్లేస్ చేయబోతుంది. అయితే మీకు ఇంకో విషయం తెలుసా? టొయోటా ఈ హైడ్రోజన్ ఇంజిన్తో పాటు ఇంకా ఇతర ఇంజిన్లను కూడా తయారు చేస్తుంది అండ్ దాంట్లో సక్సెస్ కూడా అవుతుంది. ఆ ఇంజిన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే అండ్ ఈ కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.